గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చూసాం. బ్రహ్మాండంగా భారతదేశం నుంచి హాజీలు ప్రౌడ్ టు బి అండ్ ఇండియన్ అన్న విధంగా హాజీ సర్వీసెస్ అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ అంశం. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, దాంతోపాటు మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేవాల నుంచి తీసుకుని ఇప్పటి వరకు సీనియర్ మంత్రి గారి ద్వారా మళ్ళా పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా కమిటీలో కూడా మన గౌరవ గుంటూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిటీ బోర్డు చైర్మన్ గారు, అబ్దుల్ గారు, సీనియర్ నాయకులు, ఆయన కూడా వీళ్ళందరూ కూడా ఉండి, దాంతోపాటు మన గౌరవ చైర్మన్ గారు హసన్ బాషా గారు, వీళ్ళందరూ కలిసి దీన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఒక అంశం ఏంటంటే, అనేక మంది చాలా అపోహలతో ఉన్నారు. ఆ అపోహ ఏంటంటే ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళదు. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా కొన్ని ప్రమోషనల్ వీడియోస్ అంటే ఈ రోజున మొత్తం కూడాను ఏ టెక్నాలజీ దాని తర్వాత సోషల్ మీడియా ప్రతిదీ కూడాను ప్రతి ఒక్కరికి కూడా సమాచారం అందించలేదు. మన దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, లిస్ట్ ఉంటుంది, హాజీ. కాబట్టి ఏదైనా ఒక ఎక్స్పెక్టెడ్ వీడియో అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్న విధంగా ఒక 2 minutes వీడియో ఏఐలో ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్క్యులేట్ చేసేస్తే దట్ విల్ బి మోర్ బెనిఫిట్ టు ద పీపుల్. దాంతోపాటు వాళ్ళతో పాటు వచ్చేటటువంటి హాజీలతో పాటు వచ్చేటటువంటి అనేక మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా వసతి చేయడానికి ఒకవేళ ఇక్కడ ఇబ్బంది ఉంటే కనుక మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంపార్ట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి మద్రసా ఉంది. ఆ మద్రసాలో ప్రజలను అక్కడ పెట్టడానికి ఉంది. లేకపోతే వచ్చినటువంటి రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా సదుపాయం చేయడానికి మద్రసా నిర్మాణాలు ముందుకు వచ్చారు. కాబట్టి ఆ విధంగా దాంతో పాటు ఇంకేమైనా సర్వీసెస్ ఫుడ్ అకాడమీ సంబంధించి కూడా ఎంప్లాయీస్ ఉన్నా కానీ చాలా చేస్తామని చెప్పేసి మన కమిటీ చైర్మన్ గారికి తెలియజేసి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మన గౌరవ శ్రీధర్ గారు చెప్పిన విధంగా ఇంత జరుగుతున్నా కానీ ఇది రూపెడ్ ఫార్ములాలో వెళ్ళట్లేదు. కాబట్టి ఐఎన్పిఆర్ వాళ్ళు దీనికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీని దీనికి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశానికి ప్రతి రూపెడ్ ఫార్ములాలో వెళ్ళే విధంగా జాగ్రత్త బాగుంటుంది తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.